ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ డిసెంబర్ 27, 2023. వారం బుధవారం. తిథి బహుళ పాడ్యమి పూర్తి. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 11:28 వరకు. వర్జం ఉదయం 7:08 నుండి 8:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:10 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధువులను కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. మేషరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పట్టుదలతో పనులు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభీశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. రుణ ఒత్తిడిల నుండి బయటపడతారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. మిథున రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. బంధువుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి నుండి ధనవస్తు లాభాలు పొందుతారు. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. సింహరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ఏది మాట్లాడినా విరోధాలు వస్తాయి. చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనుల్లో నిదానం చాలా అవసరం. దూర ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. మంచికి పోతే చెడు ఎదురయ్యేట్టుగా పరిస్థితులు ఉంటాయి. తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం శుభదాయకం. వృశ్చిక రాశి. బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. క్రయ విక్రయాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తులాభ సూచన. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశం పొందే సూచన. ధనుస్సు రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. మకర రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. సోదరుల కలయిక. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ముఖ్యమైన వ్యక్తుల కలయిక. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ప్రయాణాలు చేస్తారు. కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రుణాలు తీరుతాయి.
కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీనరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.